హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ డైలీ మూమెంట్స్. అందరూ ఎలా ఉన్నారు? ఇదైతే డాడీ రిటైర్మెంట్ డే వీడియో అనమాట. అంటే ముందునే నేను వీడియోలో అప్లోడ్ చేసుకుంటూ వచ్చాను కదా, రిటైర్మెంట్కి వెళ్ళాలి అని చెప్పానుగా. మేమైతే ముందు రోజే వెళ్ళాము. ఇదైతే ఆ డే వీడియో, డాడీ రిటైర్మెంట్ డే వీడియో. ఇక్కడైతే మేము మార్నింగ్ అరౌండ్ 8:30కి అలా స్టార్ట్ అయ్యాము. ఇవి మా వాళ్ళు అన్నీ ప్యాక్ చేస్తున్నారు. ఇవేంటంటే స్వీట్ బాక్సెస్ అనమాట. సో డాడీతో పనిచేసే ఎంప్లాయీస్కి వాళ్ళకి పంచడానికి ఇలా స్వీట్ బాక్సెస్ అది తీసుకున్నారు. అవన్నీ ప్యాక్ చేస్తున్నారు. అండ్ ఎట్ ద సేమ్ టైం అక్కడ నుండి డైరెక్ట్గా మేము ట్రిప్కి వెళ్ళాలి కదా. సో మా ట్రిప్ లగేజ్ ఇంకా వేరే కార్లో అది మొత్తం ప్యాక్ చేసుకున్నాము. సో అదే హడావల్లో ఉన్నాము. ఇక్కడైతే మా తమ్ముడు వాళ్ళు అన్న వాళ్ళు అన్నీ చదువుతున్నారు. ఇక్కడైతే మా తమ్ముడు వీడు, మా పిన్ని వాళ్ళ అబ్బాయి. ఏంటంటే వీడు నేను ఆల్మోస్ట్ ఎడ్యుకేషన్ అంతా ఫస్ట్ సెకండ్ ఒక 7th వరకు కలిసి చదువుకున్నాము. అంటే ఒకటే ఎడ్యుకేషన్ గ్యాప్ లేదు. సో ఏజ్ పెద్దదైనా నాది, వాడు నాతో పాటే చదివేవాడు. సో ఇద్దరం బాగా క్లోజ్. ఎప్పుడు ఏదో ఒకటి కామెంట్ చేసుకుంటూ అన్ని షేర్ చేసుకుంటూ ఉంటాము. సరే చిన్న గోల్డ్ చేపి ఇట్లాంటివి చిన్న వడ్డాన ఫిక్స్ అని పెళ్ళికి. ఇక మా యూట్యూబ్ సాక్షిగా, మా సబ్స్క్రైబర్ సాక్షిగా మా రామ్గఢ్ పెళ్లికి పడ్డానని చేపిస్తే నేను వాడి పెళ్లికి వెళ్తాను. వేషాలేకు రోల్డ్ గోల్డ్ మేము మా ఆయన కొనిచ్చాడు ఒక 10. ఫస్ట్ మీరు ఎక్కడం వాడిని డ్రైవ్ చేయడం. అరే వాడి ఎక్స్ప్రెషన్ వాడి పిచ్చి భయం వేస్తుంది. మావాడి మీ వాడికి రా, మావాడు పులి, మావాడు పులిరా. మరి పెద్ద లయన్ అది, మీది టైగర్ అయితే మాది పెద్ద లయన్ రా. అరే ఇక దిగండి ఇద్దరు లోపల కూర్చో. సరే అంత పెద్దగా ఉంటేనే మినిమం అందులో కావాల్సిన సామాన్లు సరిపోతాయి బాబు. చిన్న మా దత్తగోడు 2 డైపర్లు పెట్టేసరికి ఫిల్ అవుతున్నారు. నేనేం చేయలేకపోతున్నా దానికి. బీచెస్ అన్నా మురుడేశ్వర్ అది కొంచెం అంటే గబుకుని ఫుడ్ తీస్తాం కదా. సర్లే అది ఇప్పుడు అవసరం లేదు. ఆఫ్టర్నూన్ తర్వాత దాని సంగతి ఆలోచించేది. ఇంకొక రెడ్ బ్యాగ్ ఉంటుంది నాన్న, ఫాస్ట్ ట్రాక్ ది. వీడు పుష్ప 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 అని కాలు మీద నిలబడుతుంది. యా ఫైన్. పిల్లో జోషిత మనం తెచ్చిన పిల్లో మామ రూమ్ లో ఉంది. తేపా అదన్నమాట మా లగేజ్ హడావిడి. ఇంకా మొత్తం అయిపోయి ఎక్కించాక ఇంకా మేము స్టార్ట్ అయిపోయాము. ఇంకా మధ్యలోనే టిఫిన్ చేద్దాం అనుకున్నాము. ఇంక మమ్మీస్ వస్తున్నారంటే మధ్యలో ఆగి తినే కాన్సెప్ట్ వాళ్ళకి అసలు నచ్చదు కదా. మమ్మీ ఆల్రెడీ సేఫ్ సైడ్ ఉప్మా చేసి పెట్టేసింది క్యాన్లో. ఎవరికి ఇష్టమైతే వాళ్ళు తినండి, లేకపోతే బయట తినేసేయండి అని. ఇంకా మళ్ళీ మేము ఆపి టైం వేస్ట్ చేయడం ఇష్టం లేక మా కార్లో ఉన్న వాళ్ళ వరకు ఆ ఉప్మా తినేసాము. వెనకాల అన్నవాళ్ళు వస్తున్నారు. సో వాళ్ళు ఆగి మంచిగా బయట తిన్నారు. మాకు ఆ ఛాన్స్ లేదు. మళ్ళీ ఆగి టైం వేస్ట్, మళ్ళీ పిల్లలతో అదొక పెద్ద ఇది. దట్టు ఉప్మా అంటేనే మా వాళ్ళు బాగా తింటారు. సో ఉప్మానే తినేసాము కార్లోనే. ఇక్కడైతే అక్క, నేను, పిల్లలు, అమ్మ మేమందరం ఒక కార్లో వచ్చాము. ఇక్కడైతే అక్కడికి వెళ్ళిపోయాము. ఇంకా వీళ్ళకి ఏంటి నార్మల్గా జర్నీ కదా, బట్టలు ఇచ్చేసుకుంటారు అని. డాడీకి ఏంటంటే ఖమ్మంలోనే ఉండేది. లాస్ట్ 6 monthsలో అనుకోకుండా కాజీపేట ట్రాన్స్ఫర్ చేశారు. సో మళ్ళీ ఖమ్మం నుండి అక్కడికి 3 hours జర్నీ. సో ఈ జర్నీలో మళ్ళీ ఆ బట్టలు ఫార్మల్స్ వేసి మళ్ళీ చిరాకు పెట్టుకుంటారని నార్మల్గా టీషర్టు అవి మెత్తగా వాళ్ళు కంఫర్ట్గా ఫీల్ అయ్యి వేసి తర్వాత అక్కడ పోయాక చేంజ్ చేస్తున్నాను బట్టలు. ఇక్కడే అదే రెడీ చేస్తున్నాను వాళ్ళని. ఏంటంటే ఇన్ని ఇయర్స్ చేసింది ఖమ్మంలో. సో రిటైర్మెంట్ కూడా ఖమ్మంలో అయితే బాగుండేది. అసలు ట్రాన్స్ఫర్ అవ్వగానే బాగా డిసప్పాయింట్ అయ్యాం మేమందరం. అయ్యో లాస్ట్లో ఇలా అయిందని. ఏంటంటే ఇన్ని ఇయర్స్ చేసి ఇక్కడ మనం అక్కడ వర్క్ చేసిన దగ్గర రిటైర్ అవుతుంటే ఆ ఎన్విరాన్మెంటు, ఆ ప్లేస్తో ఉన్న ఎమోషనల్ బాండింగ్ వేరుంటుంది. ఎంతైనా ఒక ప్లేస్కి, కొత్త ప్లేస్కి వెళ్ళి 6 months కదా డాడీకి అక్కడ. మాకు కూడా ఇక్కడ నుండి అక్కడికి వెళ్ళి అసలు నచ్చలేదు అక్కడ. ఇంకా ఎక్కువ మందిని కూడా అదే ఖమ్మంలో అయితే అక్కడ లోకల్లో అందరు తెలిసిన వాళ్ళని అది ఇన్వైట్ చేసి గ్రాండ్గా చేసేవాళ్ళము. సో వేరే ప్లేస్ కాబట్టి అంత ఇంట్రెస్టెడ్గా లేరు డాడీ కూడా.
సో ఇంకా మా వరకు అక్క వాళ్ళ ఫ్యామిలీ అండ్ మేము అన్న వాళ్ళు అంతే అనమాట. ఇంకా మా వరకు అండ్ అక్కడ లోకల్లో డాడీతో చేసే ఎంప్లాయీస్, డాడీతో పాటు ట్రాన్స్ఫర్ అయిన వాళ్ళు అందరూ వాళ్ళే గ్యాదర్ అయ్యి చేసుకున్నాము నార్మల్గా. ఇక్కడైతే ఖమ్మంలో అయితే బాగుండేది అనిపించింది. ఇందుకే డాడీ ఎక్కడ చేస్తున్నారు చెప్పలేదు కదా, FCIలో చేస్తారు, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. సో ఇన్ని ఇయర్స్ కూడా ఆల్మోస్ట్ ఒక 35-36 ఇయర్స్ నుండి డాడీ అదే పని చేసి, అంటే అక్క 1 ఇయర్ బేబీ అప్పుడు వచ్చారు. యాక్చువల్గా మాది ఆంధ్ర నుండి ఖమ్మం వచ్చి అదే పని మీద అక్క, అన్న అండ్ నేను అండ్ మమ్మల్ని చూసుకుంటూ ఒక ఊరు నుండి వేరే ఊరికి రావడం అంటే ఇంకా అన్నీ వదిలేసుకొని వచ్చినట్టే, ఏం తెచ్చుకోలేదు అప్పుడు వాళ్ళు. సో అదే పని మీద డాడీ మమ్మల్ని ముగ్గురిని పెంచి మళ్ళీ ఎడ్యుకేషను అండ్ పెళ్ళిళ్ళు చేయడము, మంచి చెడు అన్ని పిల్లలు పుట్టే వరకు అన్నీ కూడా దాని మీద డాడీ అండ్ మమ్మీ చేసిన కష్టం మీదే మేము పెరిగాము. సో ఆ రోజైతే చాలా అంటే చాలా ఎమోషనల్గా ఉంది అందరికీ. ఇంకా డాడీకి అయితే ముందు ఒక 1 or 2 months నుండి ఇంకా రిటైర్ అవుతున్నాను అంటే అసలు అదొక బాధలా అనిపించింది. ఇన్ని రోజులు చేసి వదిలేసుకొని వెళ్ళాలా అని ఊరికే అంటారు. అదే అంటే గోడం అంటారు. నా కన్న తల్లి లాంటిది అని మా చిన్నప్పటి నుండి డాడీ అదే మాట అంటారు. నా కన్న తల్లి ఎలా అయితే నన్ను ఒక సర్టన్ ఏజ్ వరకు నన్ను పెంచిందో, అలానే ఈ గోడం వల్ల కేవలం దీనివల్లనే నేను ఇంకా రిమైనింగ్ లైఫ్ అంతా నేను ఉంటున్నాను హ్యాపీగా, అంటే దానివల్లనే అని. సో వాడు ఇంకా డాడీ అదొక మనాదిలాగా ఇన్ని రోజులు చేసి వదిలి వెళ్ళిపోవాలా అని చాలా అంటే చాలా ఎమోషనల్ అయ్యారు ఆ రోజు. మాకు కూడా చాలా బాధ ఉంది అందరికీ లోపల. అదే ఇక్కడైతే అందరూ గ్యాదర్ అయ్యి ఇంకా వాళ్ళ సార్స్ ఉంటారు, అది వాళ్ళందరి కోసం వెయిటింగ్. ఈ లోపల చిట్టి తల్లి ఖాళీగా ఉండవు ఎందుకని ఒక పర్ఫార్మెన్స్ చేసేసింది చక్కగా. అందరు బాగా మెచ్చుకున్నారు దాన్ని చూసి. ఇంకా మా నాన్న అయితే అక్కడ ఉన్న వాళ్ళ ఫ్రెండ్స్కి, వాళ్ళ సార్ వాళ్ళందరికీ చెప్తున్నాడు, ఇంకా నా మనవరాలు ఇప్పుడు ప్రోగ్రామ్కి వెళ్తుంది, ఉడిపి వెళ్తుంది, గోకర్ణ వెళ్ళాలి, ఇప్పుడు వెళ్ళి పర్ఫామ్ చేస్తుంది. ఇంకా అక్కడంతా హడావిడి, ఆ రోజు తొందరగా కానివ్వండి వాళ్ళు వెళ్ళాలి అంటే మేము అక్కడ నుండి ఎంత ఎర్లీగా స్టార్ట్ అయితే అంత ఎర్లీగా ప్రోగ్రామ్కి రీచ్ అవ్వగలుగుతాం అనమాట. సో ఇంకా నాన్న హడావిడిగా అసలు మామూలుగా చేయలేదు. ఇంకా చేస్తుంది అని ఇట్లా గర్వంగా చెప్పుకున్నప్పుడు చాలా బాగా అనిపిస్తుంది. మనకంటే వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ వాళ్ళ గురించి చెప్పుకుని మురిసిపోతుంటే చూడడానికి ఇంకా చాలా బాగుంటుంది కదా పిల్లలు. ఇంక ఇక్కడైతే ప్రోగ్రామ్ స్టార్ట్ అయిపోయింది. ఏంటంటే రిటైర్మెంట్ అంటే నాట్ ఓన్లీ డాడీని ఒక్కరినే కాదు, అండ్ డాడీని మమ్మీని ఇద్దరిని స్టేజ్ మీదకి పిలిచేసి అదొక షష్ఠి పూర్తిలాగా సెలబ్రేట్ చేశారనమాట. ఏంటంటే వాళ్ళకి ఆ లాస్ట్ మూమెంట్, ఇంకా రిటైర్ అయిపోతున్నారు, వాళ్ళు రెస్ట్ తీసుకోవాలి, ఆ లాస్ట్ మూమెంట్ అన్నది, ఆ ఈవెంట్ అన్నది వాళ్ళకు ఒక మెమరబుల్గా క్రియేట్ చేయడానికి ఇంకా వాళ్ళకి షష్ఠి పూర్తి టైప్లో అలా సెలబ్రేట్ చేస్తారు. ఓన్లీ డాడీకే కాదు, మమ్మీకి కూడా దండలు అలా వేసి సన్మానం చేసి ఇంకా బట్టలు పెట్టేసి అలా మంచిగా షష్ఠి పూర్తి లాగా చేస్తారు. మంచిగా అనిపించింది చూడడానికి. సో వాళ్ళకి ఒక మెమరబుల్గా ఉంటుంది. అప్పుడెప్పుడో పెళ్ళి చేసుకున్నారు, తర్వాత షష్ఠి పూర్తి చేసుకుంటారో లేదో తెలీదు. సో ఆ రిటైర్మెంట్లోనే అలా చేస్తుంటే బాగా అనిపించింది. ఇంకా మేము కూడా అది ఒక మెమరబుల్గా క్రియేట్ చేయడానికి ఫొటోస్ అది తీసుకొని, వీడియోస్ అది తీసుకొని, ఫోటోగ్రాఫర్ని వీడియోగ్రాఫర్ని అది పెట్టుకున్నాము. అదే ఇక్కడైతే సన్మానం చేస్తున్నారు డాడీకి అందరూ. That I could cough out my emotions in a healthy manner and just become the right person that actually matters. And every day I drive my car to my little job, find some peace in the stations that I throw on. But I wish there was a song with your name as the title. ఈ FCIలో ఉంటూ తన ఫ్యామిలీని, తద్వారా కార్పొరేషన్ని, దేశానికి సేవలు అందించగలిగారు. వారు కూడా ఎంతో సంతృప్తిగా ఉన్నట్లుగా వారి కుటుంబ నేపథ్యం గురించి మాకు చెప్పడం జరిగింది.
వారి కుటుంబ సభ్యులు అయితే చాలా గర్వపడుతూ ఉండొచ్చు. వారు చేసిన శ్రమ వలన వారి బాగోగులు చదువు సంధ్యలు గుర్తించడం వలన నేడు వాళ్ళు ఉన్న పొజిషన్కి వాళ్ళైతే గర్వంగా ఉన్నారని వారి గురించి వివరించే సమయంలో పెద్ది వెంకటేశ్వర గారు ఎంతో గర్వంగా ఫీల్ అవుతున్నారు. ఇటువంటివి వింటూ ఉంటే మాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. వెంకటేశ్వర్లు గారు ఇప్పటివరకు మీరు కష్టపడ్డారు. ఇకపై నుంచి మాత్రం మీరు ఆరోగ్యాలతో సుఖంగా మీ శేష జీవితాన్ని మీ కుటుంబం కోసం వెచ్చిస్తూ సంతోషంగా ఉండాలని మనసారా సెలవు. ఇంకా ఇక్కడ ఫ్యూ వర్డ్స్ అబౌట్ నాన్న అనమాట. ఇంకా డాడీ వాళ్ళ సార్లు వాళ్ళందరూ డాడీ గురించి మాట్లాడుతూ ఉన్నారు ఇక్కడ. ఇంకా డాడీ అయితే ఏం లేదు అసలు, డాడీ మమ్మీ మొహంలో అసలు నవ్వే లేదు. ఫుల్ ఎమోషనల్గా ఉన్నారు వాళ్ళిద్దరూ. అసలు నవ్వులేదు, సీరియస్గా అలా ఉన్నారు. ఫోటో కోసం నవ్వమన్నా అసలు వాళ్ళు ఏదో ధ్యాసలో ఉన్నారు. ఇంకా వదిలి వెళ్ళిపోయాలి, ఇది మిస్ అవుతున్నాను ఇదంతా అని. నాన్న అయితే అంటే అంటే రేపటి నుండి ఒక ఎంప్లాయ్మెంట్ ఉండదు మనకి అని కాదు, ఇన్ని రోజులు ఒక చేసేసి దీన్ని ఒకేసారి వదిలేసి వెళ్ళిపోవాలా అన్న బాధ అనమాట వాళ్ళిద్దరికి. ఇక్కడ అయితే డాడీ వాళ్ళ ఫ్రెండ్స్ అది ఫస్ట్ అక్కడ ఎంప్లాయీస్కి అండ్ ఫ్రెండ్స్కి వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇచ్చేశారు, ఇవ్వమన్నాం మేమే. సో వాళ్ళు అయిపోయాకే ఇంకా నెక్స్ట్ లాస్ట్కి ఫ్యామిలీ మెంబర్స్ అని చెప్పాము. సో ఎందుకంటే వాళ్ళు కూడా అప్పటికి చాలాసేపు వెయిట్ చేశారు, అది లేట్ అయిపోయింది, ఆఫ్టర్నూన్ వరకు అయిపోయింది. సో వాళ్ళు అయిపోయాక ఇంకా మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం వచ్చేసి సన్మానం చేసాము. ఇక్కడైతే ఇంకా మన రోల్ ఏం లేదనమాట, మన వీడియో తీసుకుంటూ ఉండడమే. అసలు ఎన్ని దండలు, ఎంతమంది, ఎన్ని షాల్స్ డాడీకి అసలు తీస్తుంటే నిండిపోతూనే ఉన్నాయి మేడ. ఇంకా ఇంటికి అక్క ఉంది కదా, అక్క విల్ టేక్ కేర్ ఆఫ్ అబౌట్ థింగ్స్ అన్నీ అనమాట. సో ఇంటికి అందుకే మనకి అక్క ఉందనుకోండి, ఎవరైనా అబ్జర్వ్ చేయండి, చెల్లెళ్ళు ఉన్న వాళ్ళు అక్క ఉంటే మనం ఏమి అంత పర్టికులర్గా పట్టించుకోవాల్సిన పని లేదు. ఇట్లాంటి ఇంట్లో ఫంక్షన్స్ అప్పుడు ఇంకేదైనా మన ఇంటికి వెళ్ళినప్పుడు మొత్తం షీ విల్ టేక్ కేర్ అనమాట. సో అక్క ఉందిగా చూసేసుకుంటుంది అన్న ధైర్యంతో మనం బిందాస్గా అలా రిలాక్స్డ్గా ఉండొచ్చు. ఇప్పుడైతే ఇక్కడ అక్క వాళ్ళ ఫ్యామిలీ అది సన్మానం అయిపోయాక నేను నా చిట్టి తల్లి చేస్తున్నాము. ఇంకా వీళ్ళిద్దరు బావలు బామర్దులు అయితే అసలు చిక్కరు దొరకరు అన్న సామెతలో అసలు మా చేతికి దొరకట్లేదు. ఏంటంటే మొత్తం ఒక 2 వర్కర్స్ అట్లా డాడీ వర్క్ ప్లేస్ అంతా ఖాళీగా ఉంటుంది అనమాట, మొత్తం తిరిగి రావచ్చు. ఇంకా వాళ్ళిద్దరు అదంతా తిరుగుతూనే ఉన్నారు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఆడుకుంటూనే ఉన్నారు ఏదేదో తీసుకొని. ఇంకా వాళ్ళకి ఒక మనిషి కాపలా, మళ్ళీ మా తమ్ముడిని కాపలా ఉంచాము, వాడిని అబ్జర్వ్ చేసుకుంటూ వాడు. ఇంకా లాస్ట్లో డాడీ అసలు ఏరి ఫస్ట్ నుండి కనిపించట్లేదు, రావాల్సిందే వాళ్ళని తీసుకురండి అని ఒకటి గొడవ. ఇంకా మళ్ళీ వాళ్ళ కోసం ఒక 4 వెళ్ళి వాళ్ళు ఎక్కడున్నారా అని వెతక్కొచ్చి ఫైనల్గా అయితే వచ్చారు ఇద్దరు. ఆటలు వదిలేసి అది ఇది చాక్లెట్ ఇస్తాం, స్వీట్ ఇస్తాం, అది ఇది అని చెప్పి స్టేజ్ ఎక్కించాము. అసలు ఆటల్లోనే ఉన్నారు. ఇంకా మళ్ళీ వచ్చాక గొడవ, నేను దండలేయాలంటే నేను దండలేయాలని అక్కడ ఒక పేచీలు. ఇంక ఇక్కడైతే చక్కగా ఇద్దరు మనవాళ్ళు, బుజ్జి మనవరాళ్ళు ఉంది, ఫోటో సెక్షన్ అనమాట. ఇక్కడేమో ఇంకా పెద్ద మనవరాళ్ళు కూడా యాడ్ అయ్యారు, అక్క వాళ్ళ 2 పిల్లలు అండ్ మా అల్లుడు అండ్ మనవాళ్ళు 2 అనమాట. మంచిగా మనవరాళ్ళు పెట్టుకొని దిగుతున్నారు. తర్వాత లాస్ట్లో ఫైనల్గా మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, వాళ్ళంతా వాళ్ళే వచ్చి డాడీ వాళ్ళ కొలీగ్స్ వాళ్ళందరూ, సార్ వాళ్ళందరూ అసలు పాప చక్కగా డాన్స్ వేసింది. ఇంకా ముందొస్తే దాన్ని గిఫ్ట్ ఇచ్చేవాళ్ళము, లేదు సన్మానం చేయాల్సిందే అని ఒక శాల్వా తీసుకొచ్చి దానికోసం ఒక దండ తీసుకొచ్చి చక్కగా ఇలా సన్మానం చేశారు. చాలా బాగా వేసిందని బాగా ముచ్చటగా అనిపించింది. అదైతే అసలు మేము ఎక్స్పెక్ట్ చేయలేదు, వాళ్ళంతా వాళ్ళే ఓన్గా వచ్చి సన్మానం చేశారు. ఇది wish that I could cough out my emotions in a healthy manner and just become. I wish that I could cough out my emotions in a healthy manner. ఇన్ని సంవత్సరాలు ఈ గోడంలో మా నాన్నగారు
నాన్నగారికి సహాయ సహకారాలు అందించినటువంటి తోటి కార్మికులకి మేనేజర్లకి ఆఫీసర్లకి అందరికీ కూడా ధన్యవాదాలు పేరు పేరున మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకున్నామండి. మీ అందరి సహాయ సహకారం వల్లనే మా నాన్నగారు 8 సంవత్సరాలు సక్సెస్ఫుల్ గా ఈ డ్యూటీని కంప్లీట్ చేశారు. ఇప్పుడు రిటైర్మెంట్ అవుతున్నారు. ఈ పదవి విరమణ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇప్పుడైనా మా నాన్నగారిని రెస్ట్ తీసుకోవాల్సిందిగా మేము కోరుకుంటున్నాము. ఒక కుటుంబ సభ్యురాలుగా 2 సంవత్సరాలు గోడంలోనే బాగా కష్టపడి పనిచేశారు. దానివల్ల సంతోషమే మాకు కూడా. కానీ ఇప్పుడైనా ఆనందంగా ఇంటి దగ్గర గడపాలని రెస్ట్ తీసుకోవాలని కోరుకుంటున్నాం. అదనమాట అక్క ఇంకా నాన్న గురించి కొన్ని వర్డ్స్ మాట్లాడింది. అక్క అంటే టీచర్ కాబట్టి కొంచెం స్పీకింగ్ స్కిల్స్ ఉన్నాయి కాబట్టి ఏదో మాట్లాడేసింది. మనకి మైక్ పట్టుకోగానే అసలు ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. దట్టు నాన్న ఫుల్ ఏడుస్తున్నాడు. ఇంకా నాన్న మొహం చూస్తే అసలు ముందు ఏడుపు వస్తుంది తప్ప ముందు మాటలు రావట్లేదు. ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి అంటే లోపల అంతా బాధ ఉంది, మాట్లాడాలి అని ఉంది. బట్ మాటలు మాత్రం అసలు బయటికి రాలేదు. ఎంతసేపు ట్రై చేసిన మైక్ పట్టుకొని అలా గంటసేపు చూశాను, ఇంక ఇచ్చేసాను. మా అన్న కూడా సేమ్ అసలు సైలెంట్గా, ఇంకా అన్న అయితే అస్సలు ఇంకా సైలెంట్గా ఉన్నాడు. అసలు ఏం మాట్లాడట్లేదు ఎవరితో. అంటే బాధ ఇక దాన్ని ఎక్స్ప్రెస్ చేయడం రావట్లేదు. సో అదన్నమాట. సో రిటైర్మెంట్ ఫంక్షన్ అయితే అలా అయింది. ఇంకా లాస్ట్కి అయితే మమ్మీ డాడీ కేక్ కటింగ్. ఆ కేక్ కటింగ్ అప్పుడు కూడా అసలు వాళ్ళిద్దరు అయితే సీరియస్గా కొంచెం నవ్వండి అంటే నవ్వట్లేదు. అంటే కొంచెం షై ఉంది, కొంచెం బాధ ఉంది, అన్ని మిక్స్డ్ ఎమోషన్స్ అనమాట. ఆ మిక్స్డ్ ఎమోషన్లో వాళ్ళకి అసలు హ్యాపీనెస్ అన్నది లేదు, నవ్వు అన్నది అస్సలు రావట్లేదు. మేము శత విధాలుగా ట్రై చేసినా ఇంకంతే సీరియస్గా ఉన్నారు. సో ఇంకా అక్కడి నుండి అది ప్రోగ్రామ్ అయిపోయాక అటు నుండి అంటే బయటికి వెళ్ళి తినేసి 4 అయింది అప్పటికి ఆల్మోస్ట్. ఇంకా అందరం ఫుల్ ఆకలి మీద ఉన్నాము. ఇంకా అక్కడికి వెళ్ళి ఇంకా మేము మళ్ళీ అక్కడ నుండి నెక్స్ట్ జర్నీ స్టార్ట్ చేయాలి కాబట్టి అక్కడే కొంచెం ఫ్రెష్ అయిపోయి రెస్టారెంట్లో పిల్లల్ని అది కొంచెం ఫ్రెష్ చేసి డ్రెస్సెస్ చేంజ్ చేసి వైప్ చేసి ఇంకొంటాయిగా మన ప్రోగ్రామ్స్ మనకి యాజ్ యూజువల్లీ రొటీన్. ఇంకా వాళ్ళకి ఫీడ్ చేసి మేము తినేసరికల్లా అసలు 4 అయిపోయింది. మార్నింగ్ తిన్న ఉప్మానే పిచ్చి పిచ్చిగా ఆకలేస్తుంది. అక్కడ ఏమన్నా తిందామా అంటే అక్కడ ఏం దొరకవు అనమాట ఉండే దగ్గర. సో అది మా సిచ్యువేషను. స్టార్ట్ అయిపోయాము. కమింగ్ వీడియోస్ అన్నిట్లో మీకు మేము వెళ్ళిన ఉడిపి ఆ టెంపుల్స్ అన్నీ ఆల్రెడీ షార్ట్స్ అప్లోడ్ చేశాను. వీడియోస్లో ఇన్ డీటెయిల్గా ఆ టెంపుల్స్ అన్నీ మీతో షేర్ చేసుకుంటాను. తప్పనిసరిగా కమింగ్ వీడియోస్ అన్నీ చూడండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ శ్రీ డైలీ మూమెంట్స్ అండి. ఇఫ్ యు ఆర్ షార్ట్ వీడియోస్ కనుక సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలా లాంగ్ వీడియోస్ కూడా ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకుంటే అప్పుడు నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి. నా వీడియోస్ అన్నీ మీరు చూడొచ్చు. అంతే అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ అండి.